హిట్లర్ డివైజ్డ్ ఎ న్యూ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. డివైజ్డ్ రూపకల్పన చేశాడు. హిట్లర్ డివైజ్డ్ ఎ న్యూ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఒక కొత్త విధమైనటువంటి కొత్త పద్ధతి అయినటువంటి పాలిటిక్స్ని హిట్లర్ డివైజ్డ్ ప్లాన్ చేశాడు, రూపకల్పన చేశాడు. హీ అండర్స్టూడ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పెక్టికల్స్ ఇన్ మాస్ మొబిలైజేషన్. హీ అండర్స్టూడ్, అతను అర్థం చేసుకున్నాడు. ది సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత. ఏం ప్రాముఖ్యత? ది రిచువల్స్, ఆచార సంప్రదాయ వ్యవహారాలు, కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు. అండ్ స్పెక్టికల్ ఇన్ మాస్ మొబిలైజేషన్. స్పెక్టికల్ అద్భుతమైన దృశ్యం. స్పెక్టికల్ అంటే ఏంటి? ఒక అద్భుతమైన దృశ్యం, కంటికి నిండుగా కనిపించే దృశ్యం. మాస్ మొబిలైజేషన్, జనాభా గుంపుగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళుతూ ఉంటే ఒక అద్భుతమైన విషయంగా కనిపిస్తుంటుంది. వాటి మీద నమ్మకం ఎక్కువ ఉంది హిట్లర్కి. అంటే మీకు చెప్పాలి అంటే అర్థమయ్యేట్లుగా అనేక పార్టీలు ఉన్నాయి. ర్యాలీ చేసేటప్పుడు హిట్లర్ పార్టీ ర్యాలీ ఎలా ఉంటుంది? కొన్ని వేల మంది వచ్చేస్తారు, వీధుల్లో చాలా సిస్టమేటిక్గా మిలిటరీ టైప్లో మార్చింగ్ చేసుకుంటూ యూనిఫామ్ వేసుకుని వెళతారు. అది ఎలా ఉంటుంది? Nazis held massive rallies and public meetings to demonstrate the support for Hitler and instill a sense of unity among the people. Nazis అంటే నాజీ పార్టీ వాళ్ళు, అర్థమైందా? కాంగీస్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అట్లానే. సో అలా నాజీస్ అంటే నాజీ పార్టీ, హిట్లర్ది నాజీ పార్టీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పెట్టారు, హెల్డ్ నిర్వహించారు మ్యాసివ్ ర్యాలీస్. మాస్, జనాభా ఎక్కువ ఉంటాన్ని మాస్ అంటాం. మ్యాసివ్ అంటే ఎక్కువ మంది ప్రజలతో ర్యాలీస్ అంటే ఏంటి? మార్చింగ్, ఒక వరుస క్రమంలో వరుసన క్యూ కట్టి వెళ్ళటం ఓ చోటు నుంచి ఇంకో చోటుకి, అదే ర్యాలీ అంటే. 2-3 వరుసల్లో అలా ఓ చోటు నుంచి ఇంకో చోటుకి ప్రదర్శన చేసుకుంటూ ప్లాకార్డ్స్ పట్టుకొని కొన్ని నిరసన వ్యక్తం చేస్తూ గవర్నమెంట్ డౌన్ అనో లేకపోతే ఇంకోటో అట్లా. మాస్ మొబిలైజేషన్ అంటుందండి. ఏమంటాం? సో ఇక్కడ చూడండి, మాస్ ర్యాలీస్, మ్యాసివ్ ర్యాలీస్ అండ్ పబ్లిక్ మీటింగ్స్. ప్రజల్ని పిలిచి పెద్ద మీటింగులు, అందులో హిట్లర్ ప్రసంగిస్తాడు. టు డిమానిస్ట్రేట్ చూపించటం. డిమానిస్ట్రేట్ అంటే ఏంటి? చూపించటం, నిరూపించటం. దేన్ని చూపించటం? దేన్ని నిరూపించటం? ది సపోర్ట్ ఫర్ హిట్లర్. మా హిట్లర్కి ఎంత సపోర్ట్ ఉందో చూడండి ఎంతమంది వచ్చారో, ఎంత క్యూ ఉందో, ఎంత మీటింగ్స్కి జనాభా వచ్చారో. Massive rallies and public meetings to demonstrate this support for Hitler and instill అంటే ఎక్కించటం, మనసులోకి ఎక్కించటం. చైతన్యవంతుల్ని చేయటం. ఇన్స్టిల్ ఎ సెన్స్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ది పీపుల్. ప్రజలలో యూనిటీ ఉంది, మేమందరం ఒకటే, మేమంతా మా హిట్లర్ నాయకుడికి మేము సపోర్ట్ చేస్తాం. ఇన్స్టిల్ యూనిటీ, ఎసెన్స్ ఆఫ్ యూనిటీ. ఇంకా చూడండి, ది రెడ్ బ్యానర్స్ విత్ స్వస్తిక. రెడ్ బ్యానర్స్, ఎర్రటి బ్యానర్స్, మధ్యలో స్వస్తిక్ గుర్తుంటుంది. ది నాజీ శాల్యూట్, నాజీ తరహా శాల్యూట్. మిలిటరీ వాళ్ళు శాల్యూట్ ఎలా చేస్తారు? ఆ టైప్లో శాల్యూట్ చేయటం. ఇంకెట్ట పడితే కాదు, ఎలా పడితే అలా కాదు, అంత సిస్టమ్. అండ్ ది రిచువలైజ్డ్ రౌండ్స్ ఆఫ్ అప్లాజ్ ఆఫ్టర్ ది స్పీచెస్ వర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది స్పెక్టికల్ ఆఫ్ పవర్. చూడండి, అండ్ ది రిచువలైజ్డ్ రౌండ్స్ ఆఫ్ అప్లాజ్. రిచువలైజ్డ్ రౌండ్స్ ఆఫ్ అప్లాజ్ అంటే, అప్లాజ్ అంటే అర్థం ఏంటి? అప్లాజ్ అంటే మెచ్చుకొనుట అని మామూలు అర్థం.
ఇప్పుడు నువ్వు ఒక స్పీచ్ ఇచ్చావు, బా చాలా బాగుందిరా, బ్రహ్మాండంగా ఇచ్చావు అమ్మాయి, చాలా బాగుందిరా, మెచ్చుకున్నాను, ఇది ఎప్లాజే. ఇంకోడు ఉన్నాడు, చప్పట్లు కొట్టాడు, వాడు నోటితో చప్పట్లు కొట్టాడు, అది ఒక రకమైన ఎప్లాజ్, అది ఎప్లాజే. ఇంకోడు పెద్ద 4 వేలేసాడు, అది ఎప్లాజే. అర్థమైందా? ఇలా ఎవడికి తోచిన ఒకడు పెద్దగా ఎగిరాడు, ఒక డ్యాన్స్ చేశాడు, ఓ అని కేకబెట్టాడు, అది ఎప్లాజే. చూసేవాడికి అది గోలగా ఉంటుంది, కానీ ఈ మీటింగ్ విని వాడికి నచ్చి వాడు గోని కేకలు పెట్టాడు, అది ఎప్లాజే. మీకు అర్థమవుతుందా? అంటే మరి రిచువలైజ్డ్ రౌండ్స్ ఆఫ్ అప్లాజ్ అంటే ఏంటి? ఒక పద్ధతి ప్రకారం and the ritualized rounds of applause after the speeches were all part of his spectacle of power. అతని యొక్క పవర్, అధికారానికి స్పెక్టకల్, అద్భుతమైన దృశ్యం. బా, హిట్లర్ గ్యారెంటీకి వస్తాడు రా, చూడండి అసలు ఎట్లుంది, అసలు ఆయన వచ్చిన ర్యాలీ ఎలా ఉంది, ఆ పార్టీ వాళ్ళు ఆయన మాట్లాడిన విధానం ఎలా ఉంది, ఆయన మాట్లాడిన తర్వాత వీళ్ళు ఆయన్ని అప్లాజ్ చేసిన విధానం ఎలా ఉంది, అసలు ఏందిరా ఇంత సిస్టమేటిక్ ఏంట్రా, ఇంత ఇదేంట్రా, అసలు భలే ఉందే. అది హిట్లర్ చేసిన పని. Hitler mobilized his supporters on the promise of establishing the racial supremacy of Aryan Germans over the world by the targeting minority communities like the Jews as the main cause of all problems. చూడండి ఇక్కడ, హిట్లర్ మొబిలైజ్డ్ హిస్ సపోర్టర్స్ on the promise of stabilizing the racial supremacy of Aryan Germans. హిట్లర్ యొక్క సపోర్టర్స్ చెప్తున్నాడు, మనమందరం కూడా, మనం ఆర్య జాతి, ఆర్యులో మనం, ఆర్యన్ జర్మన్స్. మీకు తెలుసో తెలీదో, మనకి ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీషు. మొన్నటి వరకు తెలుగు. కానీ జర్మనీలో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? సాంస్క్రిట్. సంస్కృతం జర్మనీలో ఫస్ట్ లాంగ్వేజ్. మరి చూడండి, మనం ఆర్యులం కాదు, నార్త్ ఇండియా వాళ్ళు ఆర్యులు, మనం ద్రవిడన్స్, సౌత్ ఇండియా వాళ్ళు ద్రవిడన్స్. హిట్లర్ వాళ్ళు ఆర్య జాతి, సో ఆర్యన్ జర్మన్స్. మనందరం కూడా, మనల్ని ఒక శత్రువు, ఒక పీడ మనల్ని వేటాడుతుంది. ఆ పీడను వదిలించుకోవాలి మనం. ఏంది? మన దేశంలో ఉన్నారు మన శత్రువులు, వాళ్ళే యూదులు. ఆ యూదుల్ని నిర్మూలించాలరా, ఓకే నిర్మూలిద్దాం పదండి అని వీడి సపోర్టర్స్ యూదులకు వ్యతిరేకంగా ఉండటం మొదలుపెట్టారు. ఎవరికి వ్యతిరేకంగా ఉండటం మొదలుపెట్టారు? యూదులకు వ్యతిరేకంగా. ఎవరు సపోర్టర్సు? హిట్లర్ సపోర్టర్స్. హిట్లర్ ఆ రకంగా వాళ్ళని మలిచాడు, మొబిలైజ్ చేశాడు. అలా కదలికి వచ్చేట్టు చేశాడు వాళ్ళలో. యూదులు అంటే మనకు శత్రువులు అని మనసులో నాటుకునేట్టు చేశాడు. ఎవరు? హిట్లర్. ఎవరికి? తన సపోర్టర్స్కి. మనందరం ఆర్యన్స్, మనందరం జర్మన్స్, ఆర్యన్ జర్మన్స్, ఆర్య జాతికి చెందిన జర్మన్ జాతీయులం, ఆర్యులము, అందులో జర్మన్స్. మనకి శత్రువులు, ఇంట్లో ఉండే మనకి కంట్లలో పొడుస్తున్నాడు పొల్ల, యూదులు అని యూదులకు వ్యతిరేకంగా మలిచాడు. 60 లక్షల మంది యూదుల్ని ఊచకోత కోసాడు హిట్లర్ అన్యాయంగా. భయంకరమైనటువంటి పెద్ద పెద్ద గదుల్లో వాళ్ళనందరినీ బంధించి, ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఒక గది అనుకోండి, ఇక్కడ ఒక 200 మందిని లోపల కుక్కి పెట్టేవాడు, తలుపులు తాళం వేసేవాడు, కిటికీలు మూసేవాడు, ఎక్కడో సన్న సందులో నుంచి గ్యాస్ వదిలేవాడు, విషవాయువు పీల్చుకొని ఊపిరాడక రక్తాలు కక్కుకొని ఎక్కడ కక్కాలో తెలియక అలానే ఇరుక్కుపోయి అక్కడే చచ్చిపోయారు. అలా 60 లక్షల మంది యూదుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇంకా కూడా తన వాళ్ళైనా సరే, తన జర్మన్స్ అయినా సరే,
నా జర్మన్స్, నా ఆరియన్స్ అందంగా ఉండాలి. నల్లగా ఉన్నారు, తీసేయండి, చంపేయండి. పొట్టిగా ఉన్నారు, చంపేయండి. మరీ పొడుగ్గా ఉన్నారు, చంపేయండి. అవయవ లోపంతో ఉన్నారు, అవిటి వాళ్ళుగా ఉన్నారు, చంపేయండి. మెదడు సరిగ్గా లేదు, మైండ్ ఆబ్సెంట్గా ఉంది, చంపేయండి. నా జర్మన్ జాతి నెంబర్ 1 జాతి ఉండాలి, వాళ్లే పెరగాలి. అలా నెంబర్ 1 అన్నట్లుగా తన సొంత వాళ్ళు కూడా ఊచకోత కోసాడు హిట్లర్. మీరు నమ్మండి నమ్మపోండి, అప్పట్లో కొన్ని న్యూస్ కూడా వచ్చింది. పొడుగ్గా ఉన్నాడు, ఎంతవరకు ఉన్నాడు అంతవరకు కాళ్ళు నరికేయండి. పొట్టిగా ఉన్నాడు, సాగదీయండి. సాగట్లా, చంపే అవతల పడేయండి. ఇప్పుడు చెప్పే జోక్స్ కనిపించవచ్చు, ఇవన్నీ నిజాలు, హిట్లర్ కాలంలో జరిగిన నిజాలు. అందంగా లేడు, తీసి అవతల పడేయండి, చంపే అవతల పడేయండి. ఎస్, మైనారిటీ కమ్యూనిటీస్ లైక్ ది Jews as the main cause of all problems. మన అన్ని సమస్యలకి యూదులే కారణం. He also attacked communism and capitalism, terming both of them as Jewish conspiracies. మనకింకా 2 సిద్ధాంతాలు మనకు నచ్చవు. మనది నాజిజం. కమ్యూనిజం నచ్చదు, క్యాపిటలిజం నచ్చదు. అందరూ సమానమే, అది నాకు నచ్చదు. పెట్టుబడిదారీ విధానం, అది కూడా నచ్చదు. 2 నచ్చవు. అమెరికన్ సిద్ధాంతం మాకొద్దు, రష్యన్ సిద్ధాంతం అసలొద్దు. మరి ఇదే సిద్ధాంతం, నాజీ సిద్ధాంతం. చూడండి, ఎస్, జూయిష్, ఈ 2 కూడా జూయిష్ కాన్స్పిరసీస్, యూదుల కుట్ర. కాన్స్పిరసీ అంటే కుట్ర అని చెప్పాను. కాన్స్పిరసీస్, కుట్రలు, యూదులు చేసిన కుట్రలండి. కమ్యూనిజం అనేది, క్యాపిటలిజం అనేది. ఎక్కడుంది సోషలిజం, ఎక్కడుంది కమ్యూనిజం? ఇంకా చూడండి, అండ్ ప్రామిస్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ స్టేట్ విచ్ విల్ కౌంటర్ బోత్. విచ్ విల్ కౌంటర్ బోత్, రెండిటిని ఎదుర్కొనేటువంటి ఒక నేషన్, ఒక జాతి, ఒక దేశం, ఒక రాజ్యాన్ని నేను నిర్మిస్తా. ఐ విల్ బిల్డ్. ఎలాంటి నేషను? విచ్ కౌంటర్ బోత్, రెండింటిని ఎదుర్కొనేటువంటిది. క్యాపిటలిజంని, అలాగే కమ్యూనిజంని, రెండింటిని ఎదుర్కొనే ఒక బలమైనటువంటి ఒక సమాజాన్ని నేను నిర్మిస్తా అని ఎవరు చెప్పాడు? హిట్లర్ చెప్పాడు. ఇంకా చూడండి, హీ అపీల్డ్ స్పెషల్లీ టు ది మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ పీపుల్కి అపీల్ చేశాడు, విన్నవించాడు, చెప్పాడు. మిడిల్ క్లాస్ పీపుల్కి ఏం చెప్పాడు? ఎస్, హీ అపీల్డ్ టు స్పెషల్లీ టు ది మిడిల్ క్లాస్ పీపుల్ which felt threatened by capitalism and the Great Depression, and at the same time was opposed to working class movement led by the communists and socialists. మిడిల్ క్లాస్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాజ్ థ్రెటన్డ్ బై క్యాపిటలిజం. పెట్టుబడిదారుల వల్ల భయపెట్టబడుతున్నారు, రెచ్చగొట్టబడుతున్నారు, థ్రెటన్, బెదిరించబడుతున్నారు. క్యాపిటలిజం అండ్ ది గ్రేట్ డిప్రెషన్. గ్రేట్ డిప్రెషన్ కూడా వాళ్ళని భయపడేటి చేసింది, మిడిల్ క్లాస్ని భయభ్రాంతులు చేసింది గ్రేట్ డిప్రెషన్. అదే సమయంలో ఇంకా ఏంటి? అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వాజ్ అపోజ్డ్ టు వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్ లెడ్ బై ది కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్. వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్, వర్కింగ్ క్లాస్, వ్యాపారస్తులు చెప్పేటువంటి ఆ క్యాపిటలిజం మిడిల్ క్లాస్ వాళ్ళకి నచ్చట్లా. మరి వర్కింగ్ క్లాస్ వాళ్ళు చెప్పేటువంటి సోషలిజం, కమ్యూనిజం, ఇది కూడా నచ్చట్లా. వీళ్ళకి నేనున్నాను అని చెప్తున్నాడు ఎవరు? హిట్లర్. హిట్లర్ కేమ్ టు పవర్ and immediately took steps to establish an undemocratic and autocratic rule and dismantle all democratic institutions like parliament. ఒక్క సెంటెన్స్లో మొత్తం ముగించేశాడు. ఒకే ఒక సెంటెన్స్లో క్లైమాక్స్కి తీసుకొచ్చేసాడు.
వాడు ఏం చేశాడు, వాడు చెప్పేశాడు. ఒకే ఒక్కటి ఏంటది చూడండి ఇక్కడ. హిట్లర్ ఏం చేశాడండి? కేమ్ టు పవర్, అధికారంలోకి వచ్చాడు. దేనిలోకి వచ్చాడు? వచ్చిన తర్వాత ఏం చేశాడు? అండ్ ఇమ్మీడియట్లీ వెంటనే టుక్ స్టెప్స్, చర్యలు తీసుకున్నాడు. దేనికి? టు ఎస్టాబ్లిష్, స్థాపించటానికి. టు ఎస్టాబ్లిష్ an undemocratic and autocratic rule, పరిపాలన స్థాపించడానికి చర్యలు తీసుకున్నాడు. ఎలాంటి పరిపాలన? అన్డెమోక్రటిక్ అండ్ ఆటోక్రటిక్. అలాంటి పరిపాలన అన్డెమోక్రటిక్, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటిది, ప్రజలకు నచ్చనటువంటిది, ప్రజల యొక్క మనస్సులో ఉన్న భావాలకు విరుద్ధమైనటువంటి ఆటోక్రటిక్. ఆటోక్రటిక్ అంటే ఒకే వ్యక్తి పరిపాలన, వాడు చెప్పిందే వేదం. పార్లమెంట్ ఇవన్నీ తీసి పడేయండి, మనకొద్దు. అలాంటి పరిపాలన కోసం చర్యలు తీసుకున్నాడు హిట్లర్. ఇన్ని నీతులు చెప్పి మీకు అర్థమవుతుందా? హిట్లర్ కేమ్ టు పవర్ అండ్ ఇమ్మీడియట్లీ టుక్ స్టెప్స్. దేనికి? టు ఎస్టాబ్లిష్ an undemocratic and autocratic రూల్. దేన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం? అన్డెమోక్రటిక్, ఆటోక్రటిక్ రూల్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆయన చర్యలు తీసుకున్నాడు. డిక్టేటర్, నియంత. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఏం చేసినా ఎలా చేసినా అసెంబ్లీ చెప్పిన మాటే వినాలి. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అసెంబ్లీ చెప్పిన మాటే. మోడీ ఉన్నాడు, పార్లమెంట్ చెప్పిన మాటే. లేకపోతే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, అక్కడ సెనేట్ చెప్పిన మాటే వింటాడు. హిట్లర్ అలా కాదు, నియంత, డిక్టేటర్. పార్లమెంట్ ఉండదు, అలాంటివి ఏమి ఉండవు. పార్లమెంట్ రద్దు చేశాడు. ఏం చేశాడు? రిచ్ ట్యాగ్ రద్దు చేసి అవతల పడేశాడు. ఎస్, అండ్ డిస్మాంటిల్ ఆల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్. డిస్మాంటిల్ చేసేసాడు, తీసేశాడు. దిస్ ఇంక్లూడెడ్ ఆర్బిట్రరీ అరెస్ట్ ఆఫ్ పొలిటికల్ అపోనెంట్స్. ఆర్బిట్రరీ అరెస్ట్ అంతే, పొలిటికల్ అపోనెంట్స్ని అరెస్ట్ చేశారు. పొలిటికల్ అపోనెంట్స్ని అంటే పొలిటికల్ అపోనెంట్ని అరెస్ట్ చేయడం ఏంటి తెలుసు? ఉదాహరణకి ఇప్పుడు జగన్ ఉన్నాడు అనుకో, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడా? లేదు. అంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఎట్టుంటుందో అట్టుంటుంది. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని అరెస్ట్ చేసి అవతల పడేశాడు అనుకో, ఎట్టుంటుంది? ఇదేంద్రా పరిపాలన? సేమ్ అలాంటిది, అదే హిట్లర్ పరిపాలన అది. ఎస్పెషల్లీ ది కమ్యూనిస్ట్ పుట్టింగ్ దెమ్ ఇన్ కాన్సంట్రేషన్ క్యాంప్స్. ముఖ్యంగా కమ్యూనిస్టులని అరెస్ట్ చేసి కాన్సంట్రేషన్ క్యాంపుల్లో వచ్చాడు. కాన్సంట్రేషన్ క్యాంపులు అంటే ఇందాక నేను చెప్పాను, అట్లాంటి క్యాంపులు భయంకరంగా. కాన్సంట్రేషన్ క్యాంప్స్, పెద్ద పెద్ద గోడౌన్స్లో వందల కొద్ది జనాలు కుక్కి చంపేయటం. ఆన్ 24th March 1933, 1933 మార్చి 24వ తారీఖున ది ఫేమస్ ఎనేబులింగ్ యాక్ట్ వాజ్ పాస్డ్. అత్యంత ప్రముఖమైనటువంటి ఎనేబులింగ్ యాక్ట్, ఒక చట్టాన్ని చేశారు. ఎనేబుల్ అంటే సామర్థ్యము కలిగి ఉండుట. ఐ ఆమ్ ఏబుల్ టు వాక్, నేను నడవగలను. ఎనేబుల్, ఎనేబుల్ అంటే సామర్థ్యము కలుగజేయుట. On 24th March 1933, the famous Enabling Act was passed. 1933 మార్చి 24వ తారీఖున ఎనేబులింగ్ యాక్ట్ అంటే చట్టం. ఎనేబులింగ్ యాక్ట్ అంటే ఏంటంటే సామర్థ్యాన్ని కలగజేసే చట్టం. ఎవరికి? హిట్లర్కి సామర్థ్యాన్ని కలగజేసే చట్టం. తనకు ఎక్కువ అధికారాలు వచ్చేట్టుగా ఒక చట్టాన్ని తయారు చేసుకున్నాడు హిట్లర్. ఇక్కడ చూడండి, దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ డిక్టేటర్షిప్ ఇన్ జర్మనీ. ఈ చట్టం
స్థాపించింది. ఏం స్థాపించింది అంటే డిక్టేటర్షిప్ ఇన్ జర్మనీ, నియంతృత్వం. డిక్టేటర్ అంటే నియంత, మిగతా వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ పరిపాలకులు. ఇక్కడ హిట్లర్ ఒక నియంతగా మారిపోయాడు. చూడండి ఇక్కడ, దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ డిక్టేటర్షిప్ ఇన్ జర్మనీ. జర్మనీలో నియంతృత్వాన్ని నెలకొనేట్టు చేసింది ఈ యొక్క చట్టం. ఇట్ గేవ్ హిట్లర్ ఆల్ పవర్స్ టు సైడ్ లైన్ పార్లమెంట్ అండ్ రూల్ బై డిక్రీ. ఆ చట్టం హిట్లర్కి ఏమిచ్చింది అంటే ఇట్ గేవ్ హిట్లర్ ఆల్ పవర్స్, అన్ని అధికారాలని ఇచ్చింది. టు సైడ్ లైన్ పార్లమెంట్ చేసే చట్టాలని, పార్లమెంట్ యొక్క అభిప్రాయాలని పక్కకు తోసేయటం. అండ్ రూల్ బై డిక్రీ అంటే ఒక ఆర్డర్ ద్వారా పరిపాలించడం దేశాన్ని. పార్లమెంట్లో చర్చించి అమలు చేయటం కాదు, డిక్రీ ఆర్డర్ ద్వారా పరిపాలించటం. బుక్ చూడండి. ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ వర్ బ్యాన్డ్ ఎక్సెప్ట్ ఫర్ ది నాజీ పార్టీ అండ్ ఇట్స్ ఎఫిలియేట్స్. అన్ని పొలిటికల్ పార్టీలు అలాగనే ట్రేడ్ యూనియన్స్ మొత్తాన్ని బ్యాన్ చేసేశారు. ఒక నాజీ పార్టీ మాత్రమే, నాజీ పార్టీ అండ్ ఇట్స్ ఎఫిలియేట్స్, వీళ్ళకి అనుకూలంగా వీటి యొక్క అనుబంధ సంస్థలు మాత్రమే ఉన్నాయి. ది స్టేట్ ఎస్టాబ్లిష్డ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ది ఎకానమీ, మీడియా, ఆర్మీ అండ్ జ్యుడిషియరీ. ది స్టేట్ ప్రభుత్వానికే పూర్తి స్థాయిలో అధికారం ఏర్పాటు చేసుకుంది. ఎస్టాబ్లిష్డ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి పట్టు. మీడియా, పత్రికా స్వాతంత్రం మీద కూడా ప్రభుత్వానిదే పట్టు. ఆర్మీ అండ్ జ్యుడిషియరీ, సైన్యం మీద. జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ మీద. న్యాయ వ్యవస్థ, సైన్యము, అలానే పత్రికలు, ఆర్థిక వ్యవస్థ, వీటన్నిటి మీద, ఈ 4 రంగాల మీద కూడా ప్రభుత్వానిదే పూర్తి పట్టు ఉండేట్టుగా ఈ చట్టంలో కొన్ని ప్రొవిజన్స్ పొందుపరచబడ్డాయి ఎనేబులింగ్ యాక్ట్లో. ఇంకా చూడండి, స్పెషల్ సర్వేలెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ క్రియేటెడ్ టు కంట్రోల్ అండ్ ఆర్డర్ సొసైటీ ఇన్ వేస్ దట్ ది నాజీస్ వాంటెడ్. స్పెషల్ సర్వేలెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్. సర్వేలెన్స్ చెక్ చేయటం, ఎవరిని పడితే వాళ్ళని చెక్ చేయొచ్చు, ఎవరిని పడితే వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. దేనికని? అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ క్రియేటెడ్. స్పెషల్ సర్వేలెన్స్ స్క్వాడ్, సెక్యూరిటీ ఫోర్సెస్, వీటిని ఏర్పాటు చేశారు. టు కంట్రోల్ అండ్ ఆర్డర్ సొసైటీ ఇన్ వేస్ దట్ ది నాజీస్ వాంటెడ్. నాజీ పార్టీ వాళ్ళు ఏ రకంగా కోరుకుంటారో ఆ రకంగా పరిపాలించడానికి స్పెషల్ స్క్వాడ్ని ఏర్పాటు చేశారు, సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేశారు, సర్వేలెన్స్ స్క్వాడ్ని కూడా ఏర్పాటు చేశారు. అపార్ట్ ఫ్రమ్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెగ్యులర్ పోలీస్ ఇన్ గ్రీన్ యూనిఫామ్ అండ్ ది ఎస్ఏ ఆర్ ది స్టామ్ ట్రూపర్స్. అయితే ఆల్రెడీ కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు? అపార్ట్ ఫ్రమ్, వీళ్ళు కాకుండా. ఎవరు కాకుండా అంటున్నాడు? ఎగ్జిస్టింగ్ రెగ్యులర్ పోలీస్ ఇన్ గ్రీన్ యూనిఫామ్లో ఉండేటువంటి పోలీసులు కాకుండా, అలానే అండ్ ది ఎస్ఏ, ఆ ఎస్ఏ వాళ్ళు కాకుండా, లేదా స్టామ్ ట్రూపర్స్ కాకుండా. దీస్ ఇంక్లూడెడ్ ది గెస్టాపో అంటే సీక్రెట్ స్టేట్ పోలీస్ వాళ్ళు. సో వీళ్ళందరూ కాకుండా మళ్ళీ అదనంగా సర్వేలెన్స్ స్క్వాడ్, సెక్యూరిటీ ఫోర్సెస్. ది ఎస్ఎస్ అంటే ది ప్రొటెక్షన్ స్క్వాడ్స్, క్రిమినల్ పోలీస్ అండ్ ది సెక్యూరిటీ సర్వీస్. చూడండి, ఇక్కడ ఇన్ని రకాల పోలీసులు ఉన్నారు. అర్థమైందా? రెగ్యులర్ పోలీస్ ఇన్ గ్రీన్ యూనిఫామ్ అన్నాడు, ఎస్ఏ అన్నాడు, స్టామ్ ట్రూపర్స్ అన్నాడు, గెస్టాపో సీక్రెట్ స్టేట్ పోలీస్ అన్నాడు, ఎస్ఎస్ అన్నాడు అంటే ప్రొటెక్షన్ స్క్వాడ్ అన్నాడు, ఇంకా క్రిమినల్ పోలీసు అండ్ సెక్యూరిటీ సర్వీస్ ఎస్డి అన్నాడు. వీటన్నిటితో పాటు ఇవి కాకుండా ఇంకా 2 సర్వేలెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నాడు. ఇంకా చూడండి, ఇట్ వాజ్ ది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఆఫ్ దీస్ న్యూలీ ఆర్గనైజ్డ్ ఫోర్సెస్ అండ్ గేవ్ ది నాజీ స్టేట్ ఇట్స్ రెప్యుటేషన్ యాజ్ ది మోస్ట్ డ్రెడెడ్ క్రిమినల్ స్టేట్. ఇట్ వాజ్ ది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిది, రాజ్యాంగానికి అత్యంత విరుద్ధమైనటువంటి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్. రాజ్యాంగంలో కొన్ని పవర్స్ ఉంటాయి, అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా పవర్స్. అలాగే
దీస్ న్యూలీ ఆర్గనైజ్డ్ ఫోర్సెస్, ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఫోర్సెస్కి, అండ్ గేవ్ ది నాజీ స్టేట్ ఇట్స్ రెప్యుటేషన్ యాజ్ ది మోస్ట్ డ్రెడెడ్ క్రిమినల్ స్టేట్. ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నాజీ సామ్రాజ్యం, నాజీ రాజ్యం, నాజీ జర్మనీ అంటే ప్రపంచం మొత్తం దడుచుకున్నట్టుగా మోస్ట్ డ్రెడెడ్ స్టేట్ అంటే రాజ్యం, అత్యంత ప్రజలు ప్రపంచం అత్యంత భయకంపితులయ్యేటువంటి దేశంగా గుర్తింపు పడింది. ఆ నాజీ వాళ్ళంటే, నాజీ పార్టీ వాళ్ళంటే, హిట్లర్ పరిపాలన అంటే అమ్మో మామూలు కాదురా. మోస్ట్ డ్రెడెడ్ స్టేట్ జర్మనీ ఉందే, అమ్మో చాలా భయంకరమైన దేశం, అలా పేరు పడింది. ఇంకా చూడండి, క్రిమినల్ స్టేట్ అంటే నేరాలు చేసేటువంటి రాజ్యం. జర్మనీ జోలికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళలేము, టూరిస్టులుగా కూడా వెళ్ళలేము, కనీసం చూడటానికి కూడా వెళ్ళలేము, అసలు దాంతో మనం పెట్టుకోకూడదు. అది ఒక క్రిమినల్ స్టేట్. అర్థమైందా? And people could now be detained in Gestapo torture chambers, rounded up and sent to concentration camps, deported at will or arrested without any legal procedures. ప్రజలు could now be detained, ప్రజలని కొంతమందిని తీసుకురావటం, డిటైన్డ్ నిర్బంధించటం, గదుల్లో పెట్టి బంధించటం. ఇన్ గెస్టాపో టార్చర్ ఛాంబర్స్, గెస్టాపో అంటే ఒక సీక్రెట్ సర్వీస్ అని చెప్పాం. వాళ్ళు తీసుకొస్తారు స్క్వాడ్, ఒక 10 మందిని ఎత్తుకొస్తారు, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని ఆ గదుల్లో పెడతారు, టార్చర్ చేస్తారు, వాళ్ళ ఇష్టం, భయంకరంగా కొడతారు, భయంకరంగా రకరకాల టార్చర్స్. రౌండెడ్ అప్ సెంట్ టు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, వాళ్ళని పూర్తి స్థాయిలో రౌండ్ చేసి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, గదుల్లో కుక్కి పెడతారని చెప్పాను చూసారా, ఒక గదిలో 1000 మందిని పెడతారు. డిపోర్టెడ్ ఎట్ విల్ ఆర్ అరెస్టెడ్ విదౌట్ ఎనీ లీగల్ ప్రొసీజర్స్. డిపోర్టెడ్ ఎట్ విల్, వాళ్ళని తరలించేస్తారు, విల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఆర్ అరెస్టెడ్ విదౌట్ ఎనీ లీగల్ ప్రొసీజర్స్, చట్టపరమైనటువంటి విధానాలు పద్ధతులు ఏమి లేకుండానే అరెస్ట్ చేసేస్తారు. ది పోలీస్ ఫోర్సెస్ అక్వైర్డ్ పవర్స్ టు రూల్ విత్ ఇంప్యూనిటీ. దారుణమైనటువంటి పద్ధతుల్లో, దారుణమైన విధానాల్లో ఒక రకమైనటువంటి అరాచకత్వం, ద్రోహపూరితమైనటువంటి ఇమ్మోరల్ ఒక పద్ధతి, అంటే అత్యంత దారుణమైన హేయమైనటువంటి విధానాల్లో పోలీస్ ఫోర్సెస్ ప్రవర్తిస్తున్నాయి ప్రజల ఎడ. దీస్ పవర్స్ వర్ యూజ్డ్ టు అరెస్ట్ అండ్ టార్చర్ మిలియన్స్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిస్ట్స్. వాళ్ళ యొక్క అధికారాలన్నీ కూడా అరెస్ట్ చేయటానికి మిలియన్స్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిస్ట్స్, వీడి పార్టీ కాకుండా వేరే పార్టీ వాళ్ళు ఉంటే చాలు, లక్షలాది మందిని, మిలియన్ అంటే 10 లక్షలు, మిలియన్స్ అంటే అట్లాంటి 10 లక్షలు చాలా, అంటే ఒక 1/2 కోటి అట్లా. ట్రేడ్ యూనియనిస్ట్స్ వ్యాపార వర్గాలు వాళ్ళ నాయకులని, అండ్ పీపుల్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్ వాళ్ళ నాయకులు. అంటే మైనారిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు మన సొసైటీ ఉంది, ఇక్కడ క్రిస్టియన్స్ మైనారిటీ, ముస్లిమ్స్ మైనారిటీ, మెజారిటీ హిందూస్. ఈ మైనారిటీ నాయకుల్ని కూడా, అంటే అక్కడ మైనారిటీ నాయకుల్ని, అంటే అక్కడ ముఖ్యంగా జ్యూస్ని. అండ్ బిల్డ్ ఏ స్టేట్ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ హర్రర్ అండ్ ఫియర్. స్టేట్ వ్యవస్థ స్థితి ఎలా చేశారంటే అన్ప్రెసిడెంటెడ్, ఇంతకుముందు లేనటువంటి, ఇంతకుముందు ఎప్పుడు కని విని ఎరుగినటువంటి హర్రర్ అండ్ ఫియర్, భయానకమైన పరిస్థితులు, భయపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. హిట్లర్ అసైన్డ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎకనామిక్ రికవరీ టు ది ఎకానమిస్ట్ హాల్మార్ షాషట్. జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు హిట్లర్ ఒక వ్యక్తికి బాధ్యతను అప్పగించాడు. ఆయన పేరే హాల్మార్ షాషట్, HALMARSCHACHT, who aimed at full promotion and full employment through a state-funded work creation program. ఆయన ఏం చేశాడంటే ఫుల్ ప్రోగ్రామ్, ప్రజలకి పూర్తి స్థాయి వర్క్ ఉండాలి, పూర్తి స్థాయిలో ఇన్కమ్ ఉండాలి అన్నట్టుగా స్టేట్ ఫండెడ్ వర్క్ క్రియేషన్ ప్రోగ్రామ్, ప్రభుత్వమే నిధులు ఏర్పాటు చేసి వాళ్ళకి పనులు కల్పిస్తుంది. ఇంతకీ ఏం తయారు చేస్తారు, ఏం చేపిస్తారు ప్రజల చేత, డబ్బులు ఎలా ఇస్తారు? ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మన ప్రభుత్వం కూడా, మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే మన భారత ప్రభుత్వం కూడా వర్కర్స్కి పనులు కల్పిస్తుంది. ఉదాహరణకి కాలువలు తీయటం, రోడ్లు వేయటం, ఇట్లా మినిమం వాళ్ళకి సంవత్సరానికి ఒక 100 రోజులు 150 రోజుల్లో పని, రోజుకు కొంత కూలీ ఇస్తారు, వాళ్ళకి జరుగుతుంటుంది. మరి వీళ్ళ చేత ఏం పనులు చేస్తున్నారు ఇక్కడ?
You may recall the views of the Keynes about this project produced the famous German superhighways and the people's car, the Volkswagen. This project produced the famous German superhighways and the people's car, the Volkswagen. అప్పుడు రూపుదిద్దుకున్నటువంటిదే జర్మన్ సూపర్ హైవేస్, అంటే రోడ్లు వేయటం, మంచి హైవేస్, వెడల్పాటి రోడ్లు, విశాలమైన రోడ్లు నిర్మించటం. అలాగే అండ్ పీపుల్స్ కార్ వోక్స్ వ్యాగన్. మీరు ఇప్పుడు చూస్తారు, మనకి వోక్స్ వ్యాగన్ కారు తిరుగుతూ ఉంటుంది, అంటే అది మనకి రిచ్. అప్పట్లోనే ఆ వోక్స్ వ్యాగన్ జర్మన్ కంపెనీ, VW అని ఉంటుంది కారు మీద. This period saw an improvement of living standards of a section of Germans, even though it meant subhuman conditions of life for condemned by the racist regime. ఇక్కడ చెప్తున్నారు, దిస్ పీరియడ్ సా అన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎ సెక్షన్ ఆఫ్ జర్మన్స్. కొంతమంది జర్మన్స్లో ఒక వర్గం బాగా ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నారు. కరెక్టే కావచ్చు, కానీ అనేక వర్గాలు పూర్తి స్థాయిలో డౌన్ ట్రాడన్ అయిపోయినాయి. ఒక వర్గం బాగా డెవలప్ అయింది, మిగతా చాలా వర్గాలు చాలా దెబ్బతిన్నాయి. ఈవెన్ దో ఇట్ మెంట్ సబ్హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ లైఫ్ ఫర్ దోస్ కండెమ్డ్ బై ది రేసిస్ట్ రిజైమ్. రేసిస్ట్ రిజైమ్ అంటే పరిపాలన, రేసిస్ట్ అంటే జాత్యహంకార పరిపాలన. ఈ జాత్యహంకార పరిపాలనలో జర్మన్ జాతి డెవలప్ అయింది. ఆ యూదులు, కొంతమంది మైనారిటీస్ పూర్తి స్థాయిలో సబ్హ్యూమన్ మనుషుల్లా కూడా వాళ్ళని చూడాల భయంకరంగా టార్చర్ చేశారు, నరకయాతన అనుభవించేట్టు చేశారు. This was followed by heavy investment in armament industry to create further employment, but this could be sustained only by going on war with the neighbors. ఇంకా ఏం చేశారో తెలుసా? ఆయుధాలు తయారు చేయండి, బాంబులు తయారు చేయండి, తుపాకులు తయారు చేయండి, బుల్లెట్లు తయారు చేయండి. ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేశారు ప్రజల చేత. దేశమే పెట్టుబడి పెడుతుంది ఆయుధాలు తయారు చేయటం. ఈ ఆయుధాలు తయారు చేసి ఈ ప్రజల్లో నుంచే కొంతమంది మిలిటరీని ఏర్పాటు చేసి చుట్టుపక్కల దేశాలని ఆక్రమించుకోండి, వాళ్ళతో యుద్ధం చేయండి, వాళ్ళని ఆక్రమించుకోండి, దోపిడీ చేయండి, మన దేశానికి ఖజానాలు తీసుకొని రండి. ఇది సిస్టమ్. చూడండి ఇక్కడ, దిస్ వాజ్ ఫాలోడ్ బై హెవీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్మమెంట్ ఇండస్ట్రీ, ఆర్మమెంట్ ఆయుధ పరిశ్రమ, టు క్రియేట్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్, ఇంకా ఎంప్లాయ్మెంట్ కోసం. బట్ దిస్ కుడ్ బి సస్టైన్డ్ ఓన్లీ బై గోయింగ్ ఆన్ వార్ విత్ ది నైబర్స్. మరి ఆయుధాలు ఎందుకండి? గోయింగ్ ఆన్ వార్ విత్ నైబర్స్, చుట్టుపక్కల వాళ్ళతో యుద్ధం కోసం. హిట్లర్ పర్స్యూడ్ అన్ అగ్రెసివ్ ఫారెన్ పాలసీ ఆఫ్ రికవరింగ్ ది టెరిటరీస్ లాస్ట్ ఆఫ్టర్ ది ఫస్ట్ వరల్డ్ వార్. హిట్లర్ పర్స్యూడ్ అన్ అగ్రెసివ్ ఫారెన్ పాలసీ. హిట్లర్ ఫాలో అయ్యాడు. ఏం ఫాలో అయ్యాడంటే అగ్రెసివ్ ఫారెన్ పాలసీ. అగ్రెసివ్, ఇతనే ముందు నిర్ణయాలు తీసుకోవటం, దుందుడుకుగా నిర్ణయాలు తీసుకోవటం. ఎట్లా? ఆఫ్ రికవరింగ్ ది టెరిటరీస్ లాస్ట్ ఆఫ్టర్ ది ఫస్ట్ వరల్డ్ వార్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ప్రాంతాలు కొన్ని కోల్పోయింది. ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఏ ప్రాంతాలు అయితే కోల్పోయిందో ఆ ప్రాంతాలని తిరిగి పొందటం కోసం హిట్లర్ దూకుడుగా వ్యవహరించాడని చెప్తున్నాడు. అండ్ హిట్లర్ pursued an aggressive foreign policy of recovering the territories lost after the First World War. Then by 1939 he attacked Poland, and as we saw earlier, this triggered off the Second World War. Then by 1939, ఆ తర్వాత 1939 కల్లా he attacked Poland, పక్కనే ఉన్న దేశాన్ని పోలాండ్ని అటాక్ చేశాడు. And as we saw earlier, this triggered off the Second World War. మనం చూసాం, ఇంతకుముందు చదువుకున్నాం. యాజ్ వీ సా ఎర్లియర్, ముందు చాప్టర్లో ఏంటి? దిస్ ట్రిగ్గర్డ్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్. ఇది రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. హిట్లర్ పోలాండ్ మీద దాడి చేయటం అనేటువంటిది రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. As the war proceeded, the Nazi regime unfolded its horrible program of building the racial supremacy of Germans by mass extermination of minority communities. రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతూ ఉన్న సమయంలో జర్మనీ తన యొక్క హారిబుల్ ప్రోగ్రామ్, అంటే భయానకమైనటువంటి ఒక ప్రోగ్రామ్ తయారు చేసింది. ఏంటి అంటే తన జాతిని సుప్రీం జాతి, తన జాతే గొప్ప జాతి అనేటువంటిది
ప్రపంచానికి చూపించడం కోసం జర్మనీలో ఆ చుట్టుపక్కల యూరోప్లో ఉన్నటువంటి మైనారిటీ కమ్యూనిటీస్ని మాస్ ఎక్స్టర్మినేట్ చేసింది, అంటే మూకమ్మడిగా చంపివేసింది, నిర్మూలించింది అని చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి ఆ సెంటెన్స్ చూడండి. యాజ్ ది వార్ ప్రొసీడెడ్ ది నాజీ రెజీమ్ అన్ఫోల్డెడ్ ఇట్స్ హారిబుల్ ప్రోగ్రామ్ ఆఫ్ బిల్డింగ్ ది రేషియల్ సుప్రమసీ ఆఫ్ జర్మన్స్ బై మాస్ ఎక్స్టర్మినేషన్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్ అండర్ ది షాడో ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్. రెండో ప్రపంచ యుద్ధం నీడలో జర్మనీ హ్యాడ్ వేజ్డ్ ఏ జెనోసైడల్ వార్. మనుషులు చంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విచ్ రిజల్టెడ్ ఇన్ ది మాస్ మర్డర్ ఆఫ్ సెలెక్టెడ్ గ్రూప్స్ ఆఫ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ ఆఫ్ యూరప్. యూరప్లో అనేక మంది అమాయకమైనటువంటి పౌరులు చనిపోయారు. ది నెంబర్ ఆఫ్ పీపుల్ కిల్డ్ ఇంక్లూడెడ్ అబౌట్ 60 lakhs ఆఫ్ జూస్. అందులో 60 లక్షల మంది యూదులు, అండ్ ఇంకా చూడండి ఇక్కడ, అండ్ 2 lakhs జిప్సీస్, 2 లక్షల మంది జిప్సీస్. జిప్సీస్ అంటే ఎవరు? అలాగే జిప్సీస్ని, ఇక పోలిష్ సివిలియన్స్, పోలాండ్ పీపుల్ వాళ్ళ యొక్క సిటిజన్స్ని, అండ్ 70,000 జర్మన్స్, 70,000 జర్మన్స్ని, హూ వర్ కన్సిడర్డ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్, మానసికంగా శారీరకంగా వికలాంగులైనటువంటి వాళ్ళని 70,000 మందిని చంపేశాడు. అండ్ 10,000 హోమోసెక్సువల్స్, 10,000 మంది హోమోసెక్సువల్స్ను కూడా, బిసైడ్స్ ఇన్యూమరబుల్ పొలిటికల్ అపోనెంట్స్ ఆర్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ ఫెయిత్. ఇంకా ఎంతోమంది లెక్కలేనంత మంది పొలిటికల్ అపోనెంట్స్ని, రకరకాల రిలీజియన్స్కి చెందిన వాళ్ళని చంపేశాడు. నాజీస్ డివైజ్డ్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ మీన్స్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్. ఇంతకుముందు కనీ వినిరిగినటువంటి అన్ప్రెసిడెంటెడ్ మీన్స్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్. ప్రజల్ని ఏ రకంగా చంపాలంటే కొత్త పద్ధతులు, ప్రజల్ని చంపడానికి కొత్త విధానాలను వీళ్ళు ఏర్పాటు చేశారు. దట్ ఈస్ బై గ్యాసింగ్ దెమ్ ఇన్ వేరియస్ కిల్లింగ్ సెంటర్స్ లైక్ ఆస్విట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆస్విట్స్ అనేటువంటి ప్రాంతం, ఆస్విట్స్ అంటే అదొక కేంద్రం, మాస్ మర్డర్స్కి నిలయమైనటువంటి ప్రదేశం. గ్యాస్ ఛాంబర్స్లో, పెద్ద పెద్ద గదుల్లో, గోడౌన్స్లో, వాటిల్లో కొన్ని వేల మందిని కుక్కి విషవాయువులు వదిలి చంపేశాడు. అట్లాంటి వినూత్నమైన పద్ధతులు కొన్ని లక్షల మందిని చంపాడు కదా. ఇక చూడండి ఇక్కడ, ది డిఫీట్ అండ్ ఎండ్, ఇక ఓటమి, పతనం, ఇక ఎండ్. ది టైడ్ ఆఫ్ ఇనిషియల్ విక్టరీ స్కోర్డ్ బై జర్మన్ ఆర్మీస్ వాజ్ టర్న్డ్ బ్యాక్ ఆఫ్టర్ ది డిఫీట్ ఆఫ్ జర్మన్ ఫోర్సెస్ ఇన్ ది ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్ ఇన్ ఎర్లీ 1943. ఇలా జర్మనీ వాడు అలా ఫైట్ చేసుకుంటూ అన్నింటినీ గెలుచుకుంటూ అలా వెళ్ళి చివరికి స్టాలిన్గ్రాడ్, రష్యా దగ్గరికి వెళ్ళాడు. స్టాలిన్గ్రాడ్ మీద దాడి చేశాడు. అక్కడ వీడికి ఎదురు దెబ్బ తగిలింది. స్టాలిన్గ్రాడ్లో ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళని వెనక్కి తరమటం మొదలుపెట్టారు రష్యన్స్. నౌ యుఎస్ఎస్ఆర్ అండ్ ది ఎలిడ్ ఫోర్సెస్ క్లోజ్డ్ ఇన్ ఆన్ జర్మనీ. ఇప్పుడు ఇక రష్యా, అలానే ఎలిడ్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఈ దేశాలు కూడా, అమెరికా, ఇక జర్మనీని ఒంటరిదాన్ని చేయటం మొదలుపెట్టినాయి. అన్ని వైపుల నుంచి దాడి చేయడం మొదలుపెట్టినాయి. సోవియట్ ఫోర్సెస్ వర్ వెల్కమ్డ్ ఆల్ ఓవర్ ఈస్టర్న్ యూరోప్ యాజ్ లిబరేటర్స్ ఫ్రమ్ ది హేటెడ్ నాజీ రూల్ అండ్ ఈవెన్చువల్లీ క్యాప్చర్డ్ బెర్లిన్, ది క్యాపిటల్ ఆఫ్ జర్మనీ. సోవియట్ రష్యా సేనలకి స్వాగతం పలికారు, నీరాజనాలు పట్టారు. జర్మనీ వాళ్ళ దాడిని ఆపగలిగిన మగవాడు ఎవడయా అంటే సోవియట్ యూనియన్ సైన్యం మాత్రమే అని. ఆఖరికి జర్మనీ రాజధాని అయినటువంటి బెర్లిన్ కూడా ఆక్రమించేసుకున్నారు సోవియట్ దళాలు. హిట్లర్ అండ్ హిస్ క్లోజ్ అసోసియేట్స్ కమిటెడ్ సూసైడ్ టు అవాయిడ్ బీయింగ్ క్యాప్చర్డ్ అండ్ ట్రైడ్. హిట్లరు మరియు అతని యొక్క క్లోజ్ అసోసియేట్స్, అతనికి బాగా దగ్గరగా ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు కమిటెడ్ సూసైడ్, ఆత్మహత్య చేసుకున్నారు. టు అవాయిడ్ బీయింగ్ క్యాప్చర్డ్ అండ్ ట్రైడ్, వాళ్ళు పట్టుబడతారేమో అని చెప్పి, అలానే ట్రైడ్, విచారణ చేస్తారేమో, మిలిటరీ కోర్టులో విచారణ చేసి చంపేస్తారేమో అని చెప్పి. ఈవెన్చువల్లీ జర్మనీ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 with the eastern part named German Democratic Republic GDR and the western portion named Federal Republic of Germany FRG. ఇక ఆ తర్వాత జర్మనీని రెండుగా విడగొట్టారు, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ. ఆ ఈస్ట్ జర్మనీనేమో GDR అన్నారు, ఆ యొక్క వెస్ట్ జర్మనీని FRG అన్నారు, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అన్నారు. వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీని జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నారు. ఇక ది GDR కేమ్ అండర్ ది ఏరియా ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ USSR. ఈ యొక్క ఈస్ట్ జర్మనీ రష్యా యొక్క ప్రభావానికి గురయ్యి ఆ యొక్క సోషలిజం బాట పట్టింది. వైల్ ది FRG కేమ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ USA. ఇక వెస్ట్ జర్మనీ మాత్రం అమెరికా ప్రభావానికి లోనే క్యాపిటలిస్ట్ ఎకానమీ ఆ విధానాలు అవలంబించడం మొదలుపెట్టింది. ఇన్ ది ఫార్ ఈస్ట్ విత్ బాంబింగ్ ఆఫ్ హిరోషిమా అండ్ నాగసాకి జపాన్ సరెండర్ టు USA. ఇక ఎక్కడో దూర ప్రాచ్యంలో ఫార్ ఈస్ట్
ఈస్ట్కి అంటే ఈస్ట్ వైపున, అంటే యూరోప్కి చాలా దూరంలో ఉన్న ఈస్ట్ వైపున, ఇక్కడ జపాన్లో హిరోషిమా నాగసాకి మీద అమెరికా అణుబాంబులతో దాడి చేసింది. అండ్ యుఎస్ ఆర్మీస్ క్యాప్చర్ ఆక్యుపైడ్ జపాన్ బట్ కీపింగ్ ఇన్ ది సెంటిమెంట్స్ ఆఫ్ జపనీస్ అలౌడ్ ది జపనీస్ ఎంపరర్ టు కంటిన్యూ. యుఎస్ ఆర్మీస్ జపాన్ని పూర్తిగా ఆక్రమించేసుకున్నాయి. జపాన్ చక్రవర్తిని చంపేసేవాళ్లే, కాకపోతే జపనీస్ పీపుల్ సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు, మాకు చక్రవర్తి ఉండాలి అన్నారు, చక్రవర్తిని చంపకుండా వదిలేశారు. బట్ ఇట్ బిల్ట్ ఏ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ లైక్ ఇన్ ఇంగ్లాండ్. అయితే ఆ చక్రవర్తి పాలన మాత్రం లేదు, పేరుకు చక్రవర్తి ఉంటాడు. ఇంగ్లాండ్ లాగా కాన్స్టిట్యూషనల్ మొనార్కీ, రాజ్యాంగపరమైనటువంటి రాచరికం అక్కడ అమల్లో ఉంటుంది. జపాన్ వాజ్ టు బి రూల్డ్ బై ది ఎలక్టెడ్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ టు ది పార్లమెంట్ డైట్. జపాన్ ప్రభుత్వం ఎన్నిక చేయబడినటువంటి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులతో పరిపాలించబడుతుంది, అంటే పార్లమెంట్ చేత పరిపాలించబడుతుంది. జపాన్ పార్లమెంట్ని డైట్ అంటారు, డిఐఈటీ అని డైట్ అని పిలుస్తారు. Many of the Nazi generals' leaders were captured and put to trial in famous Nuremberg trials. Many of the Nazi generals, నాజీ పార్టీ, హిట్లర్ యొక్క పార్టీ పేరు నాజీ పార్టీ. హిట్లర్ పార్టీ పేరు ఏంటమ్మా? నాజీ పార్టీ. వేలు పెట్టి చూపించాలి, జస్ట్ రన్ యువర్ ఫింగర్ త్రూ ది లైన్స్. నాజీ పార్టీలో ఉన్నటువంటి జనరల్స్, సైనిక నాయకులు, సైన్యాధిపతులు ఉన్నారే జనరల్స్, అండ్ లీడర్స్ వర్ క్యాప్చర్డ్. వాళ్ళ యొక్క నాయకులు, నాజీ పార్టీలో నాయకులు, సైన్యాధిపతులు వర్ క్యాప్చర్డ్, పట్టుకున్నారు. జర్మనీ దేశంలో ఉన్నటువంటి హిట్లర్ ఏం చేశాడు? సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అతని యొక్క సహాయకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఎంతోమంది సైన్యాధిపతుల్ని, వాళ్ళ నాయకుల్ని, నాజీ పార్టీ నాయకుల్ని క్యాప్చర్డ్, పట్టుకున్నారు. అండ్ పుట్ టు ట్రయల్ ఇన్ ది ఫేమస్ నూరెంబర్గ్ ట్రయల్స్. పుట్ టు ట్రయల్, ట్రయల్ అంటే విచారణ జరిపించాలని ఆదేశించారు. ఎక్కడ? నూరెంబర్గ్ అనే ప్రదేశంలో, అనే సిటీలో, నూరెంబర్గ్లో ట్రయల్ అంటే విచారణ. ది నూరెంబర్గ్ ట్రిబ్యునల్ సెంటెన్స్డ్ ఓన్లీ 11 లీడింగ్ నాజీస్ టు డెత్. అయితే నూరెంబర్గ్ ట్రిబ్యునల్ అంటే సభ్యులు, ట్రిబ్యునల్ అంటే ఏంటి? కమిటీ. ట్రిబ్యునల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కమిటీ. నూరెంబర్గ్ అక్కడ ఆ కమిటీ, వాళ్ళు ఏం చేశారంటే, ఆ ట్రిబ్యునల్ సెంటెన్స్ అంటే వాక్యము అని అర్థం, ఇంకో అర్థం శిక్ష విధించుట, శిక్ష అని అర్థం. నూరెంబర్గ్ ట్రిబ్యునల్ సెంటెన్స్డ్, శిక్ష విధించింది. ఎంతమందికి? ఓన్లీ 11 లీడింగ్ నాజీస్ టు డెత్. 11 మందికి మాత్రమే శిక్ష విధించింది, టు డెత్, మరణశిక్ష. నూరెంబర్గ్ ట్రయల్లో, నూరెంబర్గ్ విచారణలో, నూరెంబర్గ్ ట్రిబ్యునల్ ఏం చేసింది అంటే 11 మందికి మరణశిక్ష విధించింది, నాజీ నాయకులకి. తర్వాత మెనీ అదర్స్ వర్ ఇంప్రిజన్డ్. ఇంకా చాలామంది ఇంప్రిజన్డ్, ఖైదు చేయబడ్డారు. ఫర్ లైఫ్, జీవిత ఖైదు, జీవితాంతం, చచ్చిపోయేదాకా జైల్లో ఉంటవే. అండ్ మెనీ అదర్స్ వర్ ఇంప్రిజన్డ్ ఫర్ లైఫ్. ది రిట్రిబ్యూషన్ డిడ్ కమ్. రిట్రిబ్యూషన్, పగ, ప్రతీకారం, ఇంతకుముందు చేసిన దానికి తిరిగి చేయాల్సిందే. ది రిట్రిబ్యూషన్ అంటే ఫలితం, చేసిన దానికి కర్మ ఫలితం, చేసిన దానికి ఫలితం రావాల్సిందే, ఎవడేది చేసినా సరే. చూడండి ఇక్కడ, ది రిట్రిబ్యూషన్ డిడ్ కమ్, వచ్చింది, ఫలితం వచ్చింది. ఎట్ ది పనిష్మెంట్ ఆఫ్ ది నాజీస్ వాజ్ ఫార్ షార్ట్ ఆఫ్ ది బ్రుటాలిటీ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ దర్ క్రైమ్స్. రిట్రిబ్యూషన్ వచ్చింది, ఆ ఫలితం వచ్చింది, పాపానికి ఫలం వచ్చింది. కాకపోతే వీళ్ళు చేసినంత పాపాలకి తగినంతగా తక్కువ వచ్చింది. వీళ్ళు భయంకరంగా చేశారు నేరాలు, ఘోరాలు. ఎవరు? నాజీ పార్టీ వాళ్ళు. అంత శిక్ష తక్కువగా వచ్చింది అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? వీళ్ళు చేసినంత ఘోరాలకి తగినంతగా వీళ్ళకి పనిష్మెంట్ అదే చెప్తున్నాడు చూడు అక్కడ. ది రిట్రిబ్యూషన్ డిడ్ కమ్. రిట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఫలితం, దాని యొక్క పాప ఫలం వచ్చింది. ఎట్ ది పనిష్మెంట్ ఆఫ్ ది నాజీస్ వాజ్ ఫార్ షార్ట్ ఆఫ్ ది బ్రుటాలిటీ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ క్రైమ్స్. బ్రుటాలిటీ, క్రూరత్వం, భయంకరంగా అమానుషంగా చంపారు. 60 లక్షల మంది యూదులు చంపారే, గ్యాస్ ఛాంబర్స్లో పెట్టి ఊపిరాడకుండా చేసి. అంత దారుణంగా చేసిన వాళ్ళకి ఏదో కొద్ది శిక్షలు విధించారు. అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ క్రైమ్స్, ఎక్స్టెంట్, ఆ నేరాలు మామూలు నేరాల. చిన్నపిల్లలు చంపారు, ఆడవాళ్ళని చంపారు, మగవాళ్ళని చంపారు, ప్రెగ్నెంట్ ఉమెన్ని చంపారు. అసలు దారుణాలు చేశారు.
అయితే వాళ్ళు చేసినంత ఘోరాలకు తగినంతగా వాళ్ళకి తక్కువ పడింది అంటాడు. ది Allies did not want to be as harsh on defeated Germany as they had been after the First World War. Yes. Allies. ally అంటే స్నేహితుడు. హీ ఈజ్ మై ally. అతడు నా స్నేహితుడు. Allies మిత్ర దేశాలు, మిత్రులు మనుషులైతే మిత్రులు అంటాం. ఇక్కడ allies అంటే దేశాలు కదా, మిత్ర దేశాలు. అర్థమైందా? ఇప్పుడు మన ఇండియాకి ఉదాహరణకి పాకిస్తాన్ శత్రువు అనుకోండి, కాకపోతే మిత్రుడు అనుకుందాం కాసేపు. పాకిస్తాన్ ఈజ్ అవర్ ally. అండ్ పాకిస్తాన్ అండ్ ఇండియా ఆర్ allies, మిత్రులు. బట్ హీర్ యాక్చువల్లీ ఎనిమీస్, శత్రువులు అయిపోయారు. allies అంటే దేశాలు, allies అంటే ఏంటి? మిత్ర దేశాలు. మనుషులైతే స్నేహితులు అని. అర్థమైందా? తర్వాత ది Allies did not want to be as harsh on defeated Germany as they had been after the First World War. ఇక్కడ చూడండి, మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమయ్యింది జర్మనీ వాళ్ళే. అయితే మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైన జర్మనీని భయంకరంగా శిక్షించారు, చాలా దారుణంగా శిక్షించారు. రెండో ప్రపంచ యుద్ధానికి కూడా కారణం జర్మనీయే. అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో శిక్షించినంత దారుణంగా ఇప్పుడు శిక్షించదలుచుకోవాలా, ఇప్పుడు కొంచెం లైట్గా తీసుకున్నారు. మీకు అర్థమైందా నేను చెప్పిన విషయం? ఇప్పుడు ఓ పిల్లోడు పరీక్ష తప్పాడు, పేరెంట్ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇంకోసారి తప్పాడు, ఈసారి అంత పనిష్మెంట్ ఇవ్వాల, కొద్దిగా తక్కువ ఇచ్చాడు రెండోసారి తప్పినప్పటికీ. అర్థమైందా? మొదటిసారి ఇచ్చినంత ఇవ్వాలి, అదే వాడు చెప్తున్నాడు అక్కడ. చూడండి, ది Allies did not want to be as harsh అంటే కఠినంగా ఉంటాం, on defeated Germany as they had been after the First World War. In fact, given the economic collapse of Germany and Japan after the war, the USA came up with the Marshall Plan to fund their economic revival. చూడండి, నిజానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంకొద్దిగా హెల్ప్ చేశారు. జర్మనీ బాగా దెబ్బతింది కాబట్టి వాళ్ళకి ఇంకాస్త హెల్ప్ చేశారు అంటున్నాడు. ఏం చేశారు? హెల్ప్ చేశారు. అమెరికా వాడు మార్షల్ ప్లాన్ అనే ప్లాన్ పెట్టి జర్మనీకి కోలుకోవడానికి కొంచెం హెల్ప్ చేశాడు. అండ్ లైక్ వైజ్ ది USSR కేమ్ అప్ విత్ ఎ ప్యాకేజ్ ఫర్ ది రివైవల్ ఆఫ్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్. అలాగనే లైక్ వైజ్ అదేవిధంగా ది USSR యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, రష్యా కూడా కేమ్ అప్ విత్ ఎ ప్యాకేజ్ ఫర్ ది కంట్రీస్ హూ వర్ డిఫీటెడ్. ఏ దేశాలైతే ఓడిపోయినాయో, దారుణంగా దెబ్బతిన్నాయో వాటికి ఒక ప్యాకేజ్, ఆర్థికంగా బలపడటానికి కొంత ఆర్థిక మొత్తాన్ని కేటాయించింది. ఎవరు? రష్యా. తర్వాత ఈస్ట్ యూరోప్ కంట్రీస్కి హెల్ప్ చేయటం కానీ ముందుకు వచ్చింది. ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 20th century ended with the nightmare of the Hiroshima and Nagasaki and with the hopes generated by the founding of the UNO. Yes. The first half of the 20th century ended with the nightmare of Hiroshima and Nagasaki. నైట్మేర్ అంటే ఏంటి? మీరుంటారు పిల్లలు, భయంకరంగా దెయ్యం సినిమాలు, డ్రాక్యులా సినిమాలు చూస్తుంటారు, అర్ధరాత్రి దాకా చూస్తారు. నిద్రపోయేటప్పుడు మధ్యలో లేచి ఒంటెలు వెళ్ళాలంటే మిమ్మల్ని మీ నాన్న తీసుకెళ్తారు. భయం, కళ్ళు మూసుకుంటూ ఏదో కనపడిద్ది. నైట్మేర్. ఏమైనా కనపడిద్దేమో, దెయ్యం బయట కనపడిద్దేమో, డ్రాక్యులా గడు కనపడతాడేమో. నైట్మేర్. మన మైండ్లో ఎప్పుడు ఒకటే భయం, దేని గురించి భయపడతాం అది. అట్లా ఏదైనా దాని గురించి భయంకరంగా భయపడుతూ ఉంటే దాన్ని నైట్మేర్ అంటాం. అర్థమైందా? సో ఇక్కడ మొదటి 20th century ఫస్ట్ హాఫ్, 20th century అంటే 20వ శతాబ్దం, అంటే 2000 వరకు, దాని ముందు 100 సంవత్సరాలు, అంటే 1901 నుంచి 2000 వరకు ఉన్నదాన్ని 20వ శతాబ్దం అంటాం. ది ఇయర్ బిగిన్స్ విత్ 1901 అండ్ ఎండెడ్ విత్ 2000, దట్ ఈస్ కాల్డ్ 20th century. మొదటి భాగంలో ఫస్ట్ హాఫ్ అంటే మొదటి 50 సంవత్సరాల్లో ఏం చూసింది? హిరోషిమా, నాగాసాకి అనేటువంటి జపాన్ పట్టణాల మీద అమెరికా బాంబేసింది. దారుణంగా మనుషులు చచ్చిపోయారు, అవిటి వాళ్ళు అయిపోయారు, కురూపులు అయిపోయారు, మానసిక వికలాంగులు అయిపోయారు, పంటలు పండవు, ఆఖరికి బ్యాక్టీరియా కూడా నశించిపోయింది అక్కడ. అది ఒకటి చూసింది ప్రపంచం. అలాగనే and with the hopes generated by the founding of the UNO. Found అంటే స్థాపించుట. ఫౌండ్ వేరు,
ఫైండ్ అంటే కనుగొనుట, ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. ఫైండ్ అనేది మొదటి రూపం, ఫౌండ్ రెండో రూపం, ఫౌండ్ మూడో రూపం. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. ఇది పక్కన పెట్టేసండి, అసలు దీన్ని పూర్తిగా పక్కన పెట్టండి. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్ కాదు. ఇంకొకటి ఫౌండ్, ఫౌండెడ్, ఫౌండెడ్. అంటే అక్కడ రెండో రూపం, మూడో రూపం ఫౌండ్, ఇక్కడ మొదటి రూపం ఫౌండ్ ఒకటిగా కనపడిద్ది. ఇక్కడ ఫౌండ్ మొదటి రూపం, ఈ మొదటి రూపం ఫౌండ్ అంటే స్థాపించుట. అర్థమైందా? యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితిని స్థాపించారు. యునైటెడ్ నేషన్స్ని స్థాపించారు. హోప్స్, ఆశ. అమ్మయ్య, ఐక్యరాజ్య సమితి వచ్చింది. అంతకుముందు లీగ్ ఆఫ్ నేషన్స్, నానాజాతి సమితి. అది సరిగ్గా బలంగా పనిచేయాల. ఇక్కడ ఒక లీడర్ పెట్టాం క్లాసులో, వాడు సరిగ్గా పనిచేయాల. కొత్త లీడర్ పెట్టాం, వాడు బాగా పనిచేస్తాడని ఆశ. అంటే 19వ శతాబ్దం ఫస్ట్ హాఫ్లో రెండు విషయాలు, నాగసాకి, హిరోషిమా మీద బాంబులు పట్టడం, ఇంకోటి ఒక కొత్త ప్రపంచ సంస్థను ఏర్పాటు చేశారు, యునైటెడ్ నేషన్స్ అనే దాన్ని. దాని గురించి అందరూ అమ్మయ్య ఏదో మనకు మంచి జరిగిద్ది, యునైటెడ్ నేషన్స్ ప్రపంచానికి యుద్ధం రాకుండా ఆపిద్ది, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అనే ఆశలు రేకెత్తించింది. అండ్ జస్ట్ యాజ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ saw the end of the large monarchic empires, the second world war also ended with ending of large colonial empires of the Britain, France, Japan, Italy and Germany. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు ఎలా స్వాతంత్రం పొందినాయో, దాదాపు 100 దేశాలు స్వాతంత్రం పొందినాయి. సేమ్ అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఇదిగో చూడండి, కాలనీస్ ఏర్పాటు చేసుకున్న దేశాలు, వలసలు ఏర్పాటు చేసుకున్న దేశాలు ఏమేంటి చెప్పడా, చదవండి దేశాలు. ఈ దేశాలు ఎక్కడెక్కడో రాజ్యాలను ఆక్రమించుకున్నాయి, అవన్నీ స్వాతంత్రం ఇచ్చేసినాయి, వాటన్నిటికీ స్వాతంత్రం ఇచ్చేశారు. ఇంకా చూడండి, monarchic empires. The second world war also ended with ending of the large colonial empires of the Britain, France, Japan, Italy and Germany. By 1950, countries like India, China, Indonesia, Vietnam, Egypt, Nigeria, etc. became independent. ఇంకా చూడండి, 1950 కల్లా, అంటే సెకండ్ హాఫ్ అయిపోయే సమయానికి, సెకండ్ హాఫ్ 20th century ఫస్ట్ హాఫ్ అయిపోయేటప్పుడు కల్లా ఏంటమ్మా, ఫస్ట్ హాఫ్ అంటే ఎంతవరకు, 50 వరకు. అప్పటికల్లా ఇండియా ఒకటి, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఈజిప్ట్, ఇంకోటి ఏంటి నైజీరియా, ఇవి స్వాతంత్రం పొందినాయి. ఇవేమైనా became independent. Britain, which was the most powerful country before the war, now became a secondary power. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు బలమైన దేశంగా ఉన్న బ్రిటన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సెకండరీ పవర్. నెక్స్ట్ వరుస, మొదటి వరుసలో అమెరికా, రష్యా వచ్చేసినాయి. సెకండ్ వరుసలో బ్రిటన్, ఫ్రాన్స్ అట్లా వెళ్ళిపోయినాయి. బిఫోర్ ది వార్ నౌ బికేమ్ ఎ సెకండరీ పవర్. Two new superpowers emerged on the world scene, the USSR and the USA. రెండు కొత్త సూపర్ పవర్స్ వచ్చినాయి. సూపర్ పవర్స్ ఏమిటి? అమెరికా అండ్ రష్యా. అమెరికా, రష్యాకి ముందు ఏం చెప్పాను? ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్. దానికి ముందు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ముందు ఇటలీ అండ్ గ్రీస్. రోమన్స్ అండ్ గ్రీకులు. దానికి ముందు ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా, ఫిలిస్టైన్స్. అది సరే వినండి. అండ్ ది USSR which bore the main brunt of Hitler's war and faced enormous destruction, gradually rebuilt its economy. రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో అత్యధికంగా దెబ్బతిన్న దేశం రష్యా. జర్మనీ చేతుల్లో ఎక్కువగా దెబ్బతిన్న దేశం, జర్మనీ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న దేశం, జనాభా ఎక్కువ చచ్చిపోయిన దేశం రష్యా. అది తన యొక్క ఎకానమీని రీబిల్డ్ చేసుకుంది, పునర్నిర్మించుకుంది. తన యొక్క ఎకానమీని ఏం చేసింది? పునర్నిర్మించింది. Its victory, however, greatly enhanced its prestige in the world, and it was now joined by the entire Eastern Europe and China to form a large socialist camp. ఇంకా చూడండి, ఇట్స్ విక్టరీ, దాని యొక్క విజయం, రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా గెలవటం ఏం చేసిందంటే
గ్రేట్లీ ఎన్హాన్స్డ్ ఇట్స్ ప్రెస్టేజ్. ఎన్హాన్స్ అంటే ఏంటి? పెంచింది. ఎన్హాన్స్ అంటే అర్థం ఏంటి? పెంచింది, పెంచింది. ఎన్హాన్స్డ్ ఇట్స్ ప్రెస్టేజ్, దాని యొక్క ప్రెస్టేజ్ని పెంచింది, దాని యొక్క గౌరవాన్ని పెంచింది ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో. అండ్ ఇట్ వాజ్ నౌ జాయిన్డ్ బై ది ఎంటైర్ ఈస్టర్న్ యూరప్. అది ఇప్పుడు పూర్తి ఈస్టర్న్ యూరప్తో కలిసిపోయింది, జాయిన్ అయింది. ఈస్టర్న్ యూరప్ రష్యా ఒకటైపోయింది. ఈస్టర్న్ యూరప్ ఒకటైపోయింది, అవునా? అండ్ చైనా టు ఫార్మ్ ఏ లార్జ్ సోషలిస్ట్ క్యాంప్. ఈస్టర్న్ యూరప్, రష్యా, చైనా ఇవన్నీ కలిసి ఒక సోషలిస్ట్ గ్రూప్, సోషలిస్ట్ దేశాలుగా ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి? సోషలిస్ట్ దేశాలుగా ఏర్పడ్డాయి. సోషలిస్ట్ దేశాలు అంటే అందరూ సమానమే, ప్రత్యేకంగా సొంతంగా ఆస్తులేమీ ఉండవు. ఈస్టర్న్ యూరప్, రష్యా, ఇంకోటి ఏంటి, చైనా కలిసి ఎలా ఏర్పడ్డాయి? సోషలిస్ట్ గ్రూప్ దేశాలుగా ఏర్పడ్డాయి.